హైవ్యూర్స్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం చూసి శభాష్ అనిపించింది నాకు. అది కూడా ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి నేను రూపాయి తీసుకుంటున్నానని చెప్పి ఆ తర్వాత ఆయన చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళకి లక్షల శాలరీలు, సలహాదారులను పట్టకొచ్చేసి వాళ్ళకి శాలరీలు జీతపచ్చలు అవనివని చెప్పేసి కోట్లల్లో ఖర్చు, మరలా ఆయన ఇంటి దగ్గర సెక్యూరిటీ అంటూ, ఆయన ఇంట్లో ఆఫీస్ సెటప్ అంటూ, ఫర్నిచరు అవి ఇవి ఓరు దేవుడా కొన్ని వందల కోట్లు వృధా చేసి పడేశాడు ఆ మనిషి. అటువంటి ఆ మనిషి పవన్ కళ్యాణ్ ముందు ఈరోజు రకం చెప్పాలంటే తేలిపోయాడు. ఇంకా చెప్పాలంటే అసలు ఆయన ముందు ఉండే అర్హత కూడా లేదన్నాడు. పవన్ కళ్యాణ్ మొన్నటిగా నేను జీతం తీసుకోకూడదని అనుకున్నాను, బట్ జీతం తీసుకుంటాను, ఎందుకంటే నేను జీతం తీసుకుంటూ ఉన్నప్పుడు నాకు బాధ్యత అనేది ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ అనేది ఉంటుంది, నన్ను ఎవరైతే క్వశ్చన్ చేయొచ్చు, ఈవెన్ నా మనసాక్షి నాకు చెప్పిద్ది, అరే నువ్వు ప్రజలు పన్నులు కట్టిన డబ్బులు తీసుకున్నావు జీతంగా, మరి నువ్వేం చేస్తున్నావు వెయిట్ అని అంటుంది. దెన్ ఇంకా నేను గట్టిగా పని చేస్తాను, సరే నేను తీసుకున్న డబ్బుని వేరే వాళ్ళకి ఖర్చు పెడతాను, దానికి 100 10 వేరే వాళ్ళకి ఇస్తాను, అదంతా వేరే విషయం. ఇక నేను తీసుకుంటున్నాను కదా ఆ స్పృహణత నాకు ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు నా పంచాయతీ శాఖ సంబంధించి క్యాంప్ ఆఫీస్లో వచ్చి అధికారులు నాతో మాట్లాడుతున్నప్పుడు, డిపార్ట్మెంట్లో ఎలా ఉందంటే చెక్ చేస్తున్నప్పుడు, ఎన్ని చోట్ల అప్పులు ఉన్నాయో, ఎన్ని చోట్ల లూప్ హోల్స్ ఉన్నాయో, ఎన్ని చోట్ల ఎన్ని ఆస్తులు తనఖా పెట్టినట్టుగా తెలియనట్టుగా ఉంది. ఘోరాతి ఘోరంగా ఉంది నా డిపార్ట్మెంట్ అయితే. నా డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా ఉంటే ఇక నేను జీతం తీసుకోవాలా? వద్దుగా వద్దు, జీతం వద్దు నాకు అని అధికారులు చెప్పేశారట. తర్వాత సార్ మరి మీది క్యాంప్ ఆఫీస్ కదా, మరి వర్క్లు ఏమైనా చేపించాలి, అటు ఇటు చూసేసి పరల వర్క్లు ఏమవుతుంది ఉన్నట్టుగానే ఉంచు. సార్ మరి ఫర్నిచర్ ఇవన్నీ ఇప్పుడున్న ఫర్నిచర్ సరిపోదు అనుకుంటే ఫర్నిచర్ సెటప్ ఏదంటే చెప్పండి, నా డబ్బులతో నేనే ఫర్నిచర్ తెచ్చుకుంటా. ఏంటి జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వ ధనాన్ని ఆయన ఫర్నిచర్ కోసం వాడుకునే బుద్ధి నాకొద్దు. ఆ తర్వాత మరలా నేను తిరిగి ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది, నేను డబ్బులు ఇస్తా లెక్కటండి, ఆ లెక్కలు నాకొద్దు. నేను నా ఫర్నిచర్ని నేనే తెచ్చుకుంటా, నేను ప్రభుత్వ జీతం తీసుకోను, నా ఆఫీసులో రెనోవేషన్ హడావుడు అంటూ వర్క్లు వద్దు. ముందు నా డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏవే వాస్తులు తనఖా పెట్టారు, నా డిపార్ట్మెంట్ కూడా అసలు అప్పులేంటి, నా డిపార్ట్మెంట్ నిధులు అసలు ఉన్నాయా లేవా, వస్తున్న నిధులు ఏమైనా ఏంటి, ఈ లెక్కలన్నీ తీయండి అని చెప్పేసి అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఒకే ఒక ముక్కలో క్లోజ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనబడే ఓ వ్యక్తి ఒక అరాచక శక్తిలా, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉన్మాదిలా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నా, పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నా, రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నటువంటి 60% గుర్తిస్తూ ఉన్నా, ఆ రిమైనింగ్ 40% కూడా తెలిస్తే అప్పుడు వైసీపీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలు తప్పుకుంటాడు. అప్ టు దట్ ఇంకా గొర్రెలు ఉన్నంతకాలం ఈ నిజాలు మనం మాట్లాడుకోక తప్పదు. అండ్ ఫైనల్లీ హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. పర్ఫెక్ట్గా ఆలోచించాడు, పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు.